మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల కాకుండా శ్రీశైలం నుంచి నీరు తీసుకోవాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం చరిత్రలో క్షమించరానిదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తొలి బహిరంగ సభను రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెంలో నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాధన కోసం పోరాటం చేస్తామని కవిత చెప్పారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా అడక్కపోతే బీజేపీని పాలమూరు పొలిమేర వరకు తరిమి కొడతామని హెచ్చరించారు. మొత్తం డిజైన్ మార్చి జూరాల నుండి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవాలనే పథకం ఏదైతే ప్రవేశపెట్టినరో అది చరిత్రలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీని క్షమించరానటువంటి నేరం. పాలమూరుకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం. మన వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళే పరిపాలన చేస్తున్నారు అనుకుంటే జూరాల నుండి కాకుండా శ్రీశైలంకు మార్చిరు. ఇక శ్రీశైలంకు మార్చినాక మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీలో ఒక గుంటనక్కు ఉంటుంది. ఆ గుంటనక్క పైసల కక్కుర్తి కోసం 140 మీటర్లు ఉన్నటువంటి అప్రోచ్ ఛానల్ని 50 మీటర్లకు కుదించేసి దాంతో ఇవాళ 2 TMCలు నీళ్లు శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకోవాలంటే ఎత్తిపోసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే నేరాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తుంది. ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి మీరు జాతీయ హోదా ప్రకటించాల్సిందే, ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ గారు వచ్చినప్పుడు మంగళహారతులు పట్టుడు కాదు, మోడీ గారికి మంగళహారతి ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని అడగాల్సిందే. మీరు అడగకపోతే వచ్చే ఎన్నికలలో అరుణమ్మని కూడా చూడం, పాలమూరు పొరుమైల దాకా భారతీయ జనతా పార్టీ తరిమి కొట్టే పని చేస్తామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.